హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని, సోషల్ స్టడీస్ మాస్టర్ని. ఈ వీడియోలోని మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలోని పీడిఎఫ్ లెసన్స్ రూపంలో 11th నుండి 11 నుంచి 15 లెసన్లు అయితే మాత్రం ఈ వీడియోలో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంటే 1 to 5 లెసన్స్, 6th నుంచి అలాగే 10 లెసన్స్, ఆ వీడియోస్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ అంటే టైటిల్ కింద ఉండేది డిస్క్రిప్షన్, దాని దగ్గర మీరు క్లిక్ చేసుకుని ఈ యొక్క లెసన్స్ని డౌన్లోడ్ చేసుకుని లేదా చదువుకుని మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మీరు సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా చెప్పాలంటే మాత్రం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఈ రోజులు బట్టి కొట్టడం అనేది చాలా కష్టమైన పని. కానీ దానికి ప్రాపర్ ప్లానింగు ఉంటే మాత్రం కంపల్సరీ మనం దాన్ని సాధిస్తాం. అయితే స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తే మాత్రం నెక్స్ట్ పిఆర్సీకి మీకు ఇప్పుడున్న బేసిక్స్ కానీ ఇప్పుడున్న పే రివ్యూలో కానీ మీకు ఇంచుమించు 1 lakh రూపీస్ మీరు గ్రాస్ శాలరీ అయితే అందుకుంటారు. కాబట్టి 1 lakh రూపీస్ మనం సాధించాలంటే మామూలు సోషల్ స్టడీస్ ఏదో BA లేదా MA చదువుకుని మనం లేదా కొంతమంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకుంటారు. ఇవన్నీ చదువుకున్నప్పుడు ఈ 1 lakh శాలరీ తీసుకుంటున్నామంటే మామూలు విషయం కాదు. అందులోని ఇప్పుడున్న DSCలోని పోటీ ప్రపంచం అనమాట. ఎప్పుడో 19 సంవత్సరాల క్రితం నేనైతే స్కూల్ అసిస్టెంట్ సాధించాను. అప్పటికి ఇప్పటికీ పోలిస్తే మీకు టెక్నాలజీ పెరిగింది, మొత్తం అంతా మారింది, మెటీరియల్ అందుబాటులో ఉంది యూట్యూబ్ రూపంలో కానీ లేదా వేరే గూగుల్ రూపంలో. అయితే అప్పటికంటే ఇప్పుడు పోస్ట్ కొట్టడం చాలా కష్టం. ఆన్లైన్ ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది, ఆన్లైన్ ఎగ్జామ్. కాబట్టి మీరు నాలెడ్జ్ని బాగా సంపాదించడం కోసం చాలా కష్టపడి పనిచేయండి. అలాగే ఇంటర్మీడియట్ ఇప్పుడు జాగ్రఫీలోని సెకండ్ ఇంటర్, అలాగే అంతకుముందు ఎవరైనా ఫస్ట్ ఇంటర్ మిస్ అయితే ఫస్ట్ ఇంటర్ పుస్తకం ఇది కూడా మనకి ప్రీవియస్ వీడియోస్లో మనకు ఉంటుంది. ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు లేదా వీడియోస్లో చూసుకోవచ్చు. మీరు అందులో సెర్చ్ చేసి చూసుకోండి. ఇక ఈ ఫస్ట్ ఇంటర్ పుస్తకం కూడా మొత్తం PDF రూపంలో తీసుకుని 3 వీడియోస్ని 3 లింకులు పెట్టి ఒకే వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి, అది కానీ ఎవరైనా మిస్ అయితే. అలాగే ఇప్పుడు సెకండ్ ఇంటర్లోనే మనం 11వ లెసన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 11వ లెసన్ దగ్గర నుండి మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని కొద్దిగా రివ్యూ చేస్తూ మీకు నేను ఏ టాపిక్స్ని చదువుకోవాలనేది ఇందులో కొద్దిగా రివ్యూ చేస్తున్నాను, అది గమనించండి. ఇప్పుడు ఈ 11th లెసన్లోనే ప్రధాన నదీ వ్యవస్థలు అనమాట. ఈ యొక్క నదీ వ్యవస్థలు అనేవి కంపల్సరీ జాగ్రఫీకి చాలా ఆయువు పట్టు. అలాగే 10th క్లాసు లేదా 9th క్లాసు వాటిలో 8th క్లాస్లో కూడా మనకి నదుల కోసం ఉంది. ఈ నదీ వ్యవస్థ కోసం మనకి ఇండియాలో ఉన్న నదులు అనమాట. ఇండియాలో ఉన్న నదులు మనకి ఇంపార్టెంట్. అలాగే గంగా, సింధు నదులు, వాటి యొక్క పుట్టు పూర్వోత్తాలు, అలాగే బ్రహ్మపుత్ర నది, వాటి యొక్క పరివాహ ప్రాంతం, నర్మదా నది, తపతీ నది, గోదావరి నది, అలాగే కృష్ణా నది, పెన్నా నది, ఇవన్నీ కూడా ఇందులో చాలా బాగా కవర్ చేశాడు. మహానది కూడా. ఈ నదుల కోసం మీరు జాగ్రఫీలో బాగా అప్ టు డేట్గా ఉండాలన్నమాట. నదుల విషయంలో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్. అలాగే 12th లెసన్ శీతోష్ణ స్థితి, క్లైమేట్, ఇండియా కోసం అనమాట. ఈ క్లైమేట్ అనేది ఇది పాత పుస్తకంలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్లో ఉంటుంది ఇది క్లైమేటు. అలాగే క్లైమేటికల్ చేంజెస్, అలాగే ఇక్కడ కాలాలు, శీతాకాలం, వేసవి కాలం, అలాగే మనకి వర్షాకాలాన్ని 2 రకాలుగా విభజిస్తారు. నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం అని అంటారు. ఈ 4 కూడా మనకి లోయర్ క్లాసుల్లో మనకి పాత 10th క్లాస్ బుక్లో అయితే ఉంది. ఇప్పుడు కూడా 10th క్లాస్ పుస్తకంలో ఉంది, కొత్త పుస్తకంలో. కంపల్సరీ మీరు ఈ పాఠాన్ని అయితే వదిలడానికి లేదు. కంపల్సరీ ఇందా చెప్పిన ఈ పాఠం పూర్తిగా మనం చదువుకుని నాలెడ్జ్ పెంచుకోవడమే. అలాగే ఏ కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏంటో అనేది కూడా ఇవ్వడం జరిగింది విత్ మ్యాప్స్ అనమాట. మనకి నైరుతి ఋతుపవన కాలం అది ఏ విధంగా వస్తుంది, మాన్సూన్ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, మాన్సూన్ స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి, దానికి రీజన్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ది సహజ వృక్ష సంపద. అంటే ఇప్పుడు 10th క్లాస్లోని మనకి ఫారెస్ట్ అని చెప్పేసి లెసన్ ఒకటి ఉంది CBSE సిలబస్లోని. ఇప్పుడున్న ప్రజెంట్ CBSE కాబట్టి ఇందులో ఈ యొక్క లెసన్ అయితే మాత్రం ఉంది. ఇందులో మనకి ఫారెస్ట్ యొక్క రకాలు అనమాట. సతతహరిత అడవులు, ఆకురాల్చి అడవులు, అలాగే చెట్టు అడవులు, ముళ్ళ వృక్షజాతి అడవులు, ఇతర అడవులు, వాటన్నిటి కోసం డీప్గా ఉంది. ఇది 10th క్లాస్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇది చదువుకోండి కంపల్సరీ. మీకు చాలా ఓన్లీ 4 పేజెస్లో ఉంది. ఇది ఈజీగా చదువుకోవచ్చు మీరు. 14th లెసన్ మృత్తికలు. ఇది పాఠం కూడా మనకి 10th క్లాస్లో ఉంది. 10th క్లాస్ రిలేటెడ్గా ఉంది ఇది.
ఇక్కడ మృత్తికలు అంటే సాయిల్స్ అనమాట. ఈ సాయిల్స్లో రకాలు, అలాగే ఒండ్రు మృత్తికలు, అలోవియల్ సాయిల్స్, అలాగే నల్లరేగడి మృత్తికలు, ఎర్ర మృత్తికలు, లాటరైట్ మృత్తికలు, పర్వత మృత్తికలు, ఎడారి ఇసుక మృత్తికలు, మృత్తికల క్రమక్షయం, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. అలాగే శిలా శైథిల్యం, మృత్తికలు ఏ విధంగా ఏర్పడతాయి, ఇవన్నీ కూడా ఫార్మేషన్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ పాఠం అసలు వదలడానికి అయితే లేదు, చాలా ఈజీగా ఉంది. ఈ యొక్క నోట్స్ కూడా మీరు ఇది జెరాక్స్ తీసుకుని దాని నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంది ఈ లెసన్. ఈ లెసన్ కూడా మనకి హై స్కూల్ స్థాయిలో మనకి ఉంది. అలాగే నెక్స్ట్ జనాభా, పాపులేషను అనేది మనకి ఇక్కడ 15th లెసన్లో మనకి పాపులేషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాపులేషన్ మీరు చదువుకోవాలి. ఇది కూడా కంపల్సరీ జాగ్రఫీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఒక అందులో భారతదేశంలోని ఇది కొన్ని 2001 వరకు సెన్సస్ ఇవ్వడం జరిగింది. 2011 సెన్సస్ మీరు అప్డేట్గా దాన్ని కరెంట్ అఫైర్స్లోనే జీకేలోనే తీసుకుని చదువుకోవాలి. ఇది కూడా మామూలుగా మనకి పైన లిటరసీ అంటే ఏంటి, అలాగే పాపులేషన్ అంటే ఏంటి, పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి, ఎక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంది, ఎక్కడ తక్కువ పాపులేషన్ ఉంది, ఈ మధ్యన వచ్చిన కొత్తగా ఏమన్నా వచ్చే అప్డేట్స్, ఏ రాష్ట్రం ముందు ఉంది, ఏ రాష్ట్రం వెనకాల ఉంది, ఇవన్నీ కూడా ఇందులో ఉంది. మీరు ఈ యొక్క లెసన్స్ అయితే మాత్రం ఇది ఓల్డ్గా పాత లెక్కల్లో ఇచ్చాడు. మీరు ఈ యొక్క లెసన్ మాత్రం అప్డేట్గా మీరు కొత్త దానిలో చదువుకోవాలి. పాత ఈ లెసన్ బేస్ చేసుకుని అలాగే పాపులేషన్ వల్ల వచ్చే అధిక జనాభాలో వచ్చే సమస్యలు, దానివల్ల ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఈ మధ్యన ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి జనరల్గా ఉంటుంది. చదువుకోండి, దీన్ని అప్డేట్ మీరు కలెక్ట్ చేసుకుని మీరు చదువుకోవాలి. ఇవి ఓకే వ్యూవర్స్, ఈ యొక్క 11 నుంచి 15 లెసన్స్ అయితే కవర్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మిగతా 5 లెసన్స్ అంటే 16 నుంచి 20 లెసన్ వస్తాయి. తర్వాత కూడా ఇంకొక లెసన్ ఉంది. మొత్తం 5 పార్ట్ల కింద ఈ వీడియోస్ ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. అలాగే ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇంకా కావాల్సిన వీడియోస్ ఏమైనా ఉంటే, మెటీరియల్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను మీకు మెటీరియల్. సోషల్ మెథడాలజీ మెటీరియల్ కూడా వస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.